ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా, ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. గ్రహణం తర్వాత పూజ గది శుభ్రం చేయలేదండి. ఈరోజే శుభ్రం చేసుకుంటున్నాను. అంటే ఈరోజు సోమవారం. ఈరోజే శుభ్రం చేసుకుంటున్నాననమాట. మార్చి 9వ తేదీ. మార్నింగ్ పూజ చేసుకుందాం అనుకున్నాను. కానీ ఎందుకో గ్రహణం తర్వాత శుభ్రం చేయలేదే అని అలా మనసు పీకుతుంది. సో, సరే కదా! ఈరోజు క్లీన్ చేసి ఈవినింగ్ దీపారాధన చేసుకుందాం అని చెప్పేసి, మార్నింగ్ ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఇంకా క్లీన్ చేసుకోవడం మొదలుపెట్టాను. అండ్ చాలామందికి డౌట్ రావచ్చు. అండ్ కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. అదేంటి గ్రహణం తర్వాత వెంటనే శుభ్రం చేయాలి కదా! ఇప్పుడు శుభ్రం చేయడం ఏంటి అని అనుకోవచ్చు. కానీ ఇంట్లో కుదరట్లేదండి. కొంచెం వర్క్ ఎక్కువుంటుంది. అది కాకుండా అత్తయ్యకి కూడా కొంచెం ఒంట్లో బాగుండట్లేదు. సో, దానివల్ల అత్తయ్యని చూసుకోవడం అండ్ ఇంట్లో వర్క్ అంతా కూడా చూడడం. దానివల్ల నాకు కుదరక నేను చేసుకోలేదనమాట ఇదంతా. నేనెప్పుడూ ఒకటే అనుకుంటాను. ఇంట్లో వాళ్ళని శుభ్రంగా చూసుకొని తర్వాత ఏది చేసుకున్నా కూడా దేవుడు కూడా హర్షిస్తాడు అని బాగా నమ్ముతాననమాట. సో, అందుకే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడు కూడా నేను ఫ్యామిలీకే ఇస్తాను. మనకి కనిపించే దేవుళ్ళెవరు? అమ్మా, నాన్న, అత్త, మామయ్య, పెళ్ళైన వాళ్ళకి హస్బెండ్. వాళ్ళ తర్వాత ఏదైనా కూడా అంటే నా దృష్టిలో. సో, అందుకని నేనెప్పుడూ కూడా వాళ్ళకి బాగా చూసుకున్న తర్వాతే నేను అన్నీ చూసుకుంటూ ఉంటాను. సో, అలా అత్తయ్య గారికి కొంచెం ఒంట్లో బాగోకపోవడం వల్ల ఆవిడకి అన్నీ చూసుకుంటూ ఉండడం వల్ల నాకు కొంచెం కుదరట్లేదు. ఈవెన్ నేను దీపారాధన చేసుకోవడానికి కూడా ఒక్కోసారి కుదరట్లేదనమాట. ఎప్పుడో రాత్రి 9కి, 10కి కూడా చేస్తున్నాను. అంతా అంటే నాకు ఖాళీ దొరికిన తర్వాత. సో, అది తప్పు కాదు అని నేను అనుకుంటున్నాను. మరి మిగిలిన వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటదో నాకు తెలీదు గానీ, నా వరకు అయితే తప్పు కాదు అని అనిపిస్తది. సో, నా మనసుకి ఏది నచ్చితే అది చేసుకుంటాననమాట. ఇదివరకైతే అత్తయ్య ఏంటంటే కొంచెం కొంచెంగా పని చేసుకుండేవాళ్ళండి. కానీ ఇప్పుడేంటంటే అలా కుదరట్లేదు. కొంచెం ఏజ్ అయిపోయింది. అండ్ ఆరోగ్యం కూడా అస్సలు సహకరించట్లేదు. దానివల్ల ప్రతీదీ కూడా నేనే అందించడం, నేనే చేయడం వల్ల నాకు కొంచెం వర్క్ ఎక్కువవుతుంది. అది కాకుండా మేము మసాలా ఫుడ్ గానీ, కారం, ఉప్పులు గానీ అన్నీ ఎక్కువ తింటాము. మా అత్తయ్య ఏంటంటే మసాలా ఫుడ్ తినరు. కారం, ఉప్పులు కూడా ఎక్కువుండే ఫుడ్ చేయకూడదు. సో, సెపరేట్‌గా వంట చేయడం ఇదంతా కూడా కొంచెం వర్క్ నాకెక్కువుంటుంది. అందుకే నేనైతే దేవుడి గది శుభ్రం చేసుకోవడం లేట్ అయింది అంతే. ఇంకేం కాదు. ఒకవేళ ఎవరికైనా నచ్చకపోయినా కూడా ఆహ్, తప్పుగా అనుకోవద్దు. ఇంట్లో పరిస్థితుల వల్ల కొంచెం లేట్‌గా చేయాల్సొచ్చింది అంతే. నేను కావాలంటే ఈ వీడియోని ఇప్పుడు షేర్ చేసి నేను గ్రహణం తర్వాత వెంటనే శుభ్రం చేసేసానని చెప్పొచ్చు. కానీ అలా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏదైనా ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాను. సో, అందుకే ఈరోజు మార్చి 9థ్ ఈరోజే నేను శుభ్రం చేసుకున్నాను. దేవుడి పటాలన్నీ కూడా వెట్ వైప్స్‌తో నీట్‌గా క్లీన్ చేసేసుకొని, గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. అష్టగంధం ట్యూబ్ అయితే యూజ్ చేస్తానండి గంధంకి. అండ్ కుంకుమ మన ఇంట్లో పట్టించిందే మన పూజ స్టోర్‌లో ఏదైతే నేను సేల్‌కి పెట్టుకుంటానో, ఆ కుంకుమనే పెడతాను. అండ్ వెండి విగ్రహాలకి అండ్ వెండి కుందులకొచ్చేసి రూపేరి లిక్విడ్ యూజ్ చేస్తాను. అండ్ ఆహ్, హ్యాపీ ప్లానెట్ వాళ్ళది లిక్విడ్ తీసుకున్నాను కదా! అదేమో బ్రాస్ ఐటెమ్స్‌కైతే యూజ్ చేస్తున్నాననమాట. సో, అలా అన్నీ కూడా క్లీన్ చేసుకొని, నీట్‌గా శుభ్రం చేసుకొని, జవ్వాది పేస్ట్ కూడా విగ్రహాలకు అప్లై చేసి, గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకుంటాను. చాలా మంచి సువాసనొస్తది. జవ్వాది పేస్ట్ అప్లై చేయడం వల్ల అండ్ మంచి షైన్ కూడా కనిపిస్తది. ఇంట్లోకి ఎవరైనా ఎంటర్ అవ్వగానే ఒక మంచి ఆహ్ అరోమా వస్తదనమాట. నాకు బా నచ్చుతది. సో, అందుకే అలా పెట్టుకుంటాను. తర్వాతొచ్చేసి మీకిప్పుడు రుద్రాక్ష చూపించాను కదా! ఆ రుద్రాక్ష చాలా చాలా స్పెషల్ అండి. 2025లో జూలైలో కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ శివయ్య ఇచ్చిన ప్రసాదం అనుకోండి. ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పదలుచుకోలేదు నేను. అంటే మళ్ళీ నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. ఎవరి నమ్మకం వాళ్ళది. కానీ అది నాకు చాలా ప్రీషియస్. అందుకే జాగ్రత్తగా బాక్స్‌లో పెట్టుకొని దేవుడి గదిలో పెట్టుకున్నాను. అండ్ ఇలా సింపుల్‌గా, నీట్‌గా ఆర్గనైజ్ చేసుకున్నాననమాట దేవుడి గదిని. చాలామంది అంటున్నారు దేవుడి గది చూపించకూడదా అని. ఏమో నాకు కూడా తెలీదు. దేవుడి గది చూపించొచ్చా, చూపించకూడదా అనేది. మళ్ళీ మా అత్తయ్య గారిని డౌటొచ్చి అడిగాను. "అత్తయ్య దేవుడి గది చూపించకూడదంటున్నారు. అవునా? కాదా?" అంటే, "అలా ఏం లేదమ్మా. ఆహ్, మనం మంచి కోరుకుంటే మంచే జరుగుతది. చెడు కోరుకుంటే చెడే జరుగుతది. ఎవరైనా మనల్ని చూసి కుళ్ళుకున్నా, ఏడ్చినా అది వాళ్ళకే ఉండిపోతది. ఆ కర్మ అనేది మనకి ఏముండదు. సో, నువ్వు అలాంటిదేం పెట్టుకోవద్దు. హ్యాపీగా చూపించుకో" అన్నారు. సో, అందుకే చూపిస్తున్నాను. ఇలా దేవుడి గదంతా కూడా నీట్‌గా పెట్టుకున్నాను. వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని, లలితాదేవిని, శివయ్యని అంతా కూడా పెట్టుకొని, ఒక ధూప్ స్టిక్ వెలిగించుకున్నాను ఈవినింగ్ దీపారాధన చేసుకుందామని.
మంచి పాజిటివ్ వైబ్ ఉంటదనమాట. ఒక్క ధూప్ స్టిక్ పెట్టుకుంటే చాలు నాకు ఇల్లంతా శుభ్రం చేసేసాను, డీప్ క్లీన్ చేసేసానన్నంత హ్యాపీగా అనిపిస్తది నాకు. సో, అలా దేవుడి గదంతా క్లీన్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్‌గా సోమవారంతోనే నేను దేవుడి గదంతా క్లీన్ చేసేసుకున్నానన్న టైంకి నాకు కొరియరొచ్చింది. ఆల్మోస్ట్ మధ్యాహ్నమే నేను తినేసాను. తినలేదింకా. తినకముందే ఒక కొరియరొచ్చింది. నేను 3 డేస్ బ్యాక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక బుక్ చూసి, దాని రివ్యూస్ చూసి, కామెంట్స్ అన్నీ చూసి నాకు ఎందుకో చాలా నచ్చింది. చాలా నచ్చి ఒక బుక్కు ఆర్డర్ పెట్టుకున్నాననమాట. అది వీలైతే ఆ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ది నేను లింక్ ఉంటే ఇస్తాను. లేదా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా ట్యాగ్ చేస్తాను చూడండి. 'శివోహం' అని చెప్పేసి ఒక బుక్ అయితే పెట్టుకున్నానండి. చాలా బావుందంట. తనికెళ్ళ భరణి గారు కూడా దానికి ఒక వీడియో చేశారు. అసలు ఆ బుక్కు ఏంటి లోపల ఏముంది అని చెప్పేసి నాకెందుకో ఆయన మాటలకి ఇంకా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఆహ్, ఈ మధ్య చాలా శివయ్యకి నేను కనెక్ట్ అవుతున్నాను. ఎందుకో నచ్చింది. సో, తీసుకున్నాను. కరెక్ట్‌గా సోమవారంతో రావడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆహ్, సో, ఇది అటక అనే ఒక వెబ్‌సైట్ నుండి నేను ఆర్డర్ ప్లేస్ చేసుకున్నానండి. సో, ఒక థాంక్ యూ కార్డ్ పెట్టారు. అంటే మళ్ళీ ప్లీజ్ విజిట్ అగైన్ అని చెప్పేసి, అంటే మళ్ళీ కొనుక్కోండి, అంటే మళ్ళీ తీసుకోండి అని చెప్పేసి. ఈ మధ్య నాకు బుక్స్ బాగా నచ్చుతున్నాయి. స్క్రీన్ టైమ్ తగ్గించి బుక్స్ చదువుకుంటే చాలా మంచిదని బుక్స్ చదువుకుంటున్నాననమాట. అందులో ఈ శివోహం అనేది కూడా యాడ్ చేసుకున్నాను. చూడాలి. ఈరోజు నైట్ చదువుకుందాం అనుకుంటున్నాను. చదివిన తర్వాత కూడా మీకు రివ్యూ ఇస్తాను. అదెలా ఉంది ఏంటి అనేది. నాకైతే చాలా నచ్చిందనమాట. బుక్ అంటే ఆ వర్డ్స్ అన్నీ కూడా నాకు చాలా నచ్చినియి. అండ్ తర్వాత ఆ బుక్ అంతా కూడా ఇంకా దండం పెట్టుకున్నాను. మండేతో వచ్చింది కదా నా దగ్గరికి. చాలా హ్యాపీ అయిపోయాననమాట. శివయ్య బ్లెస్సింగ్‌గా నేను భావించాను. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే అది. అండ్ తర్వాత ఇంక కిచెన్ అది కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే మాకు పండుగుందండి ఊర్లో, అమ్మవారి పండగ. ఆహ్, మాకు కనకమ్మవారనమాట. మా గ్రామ దేవత. అంటే మేమేదైతే ఇల్లుంటున్నామో ఆ ఊర్లో మా గ్రామ దేవత కనకమ్మవారు. కానీ మా హస్బెండ్ పుట్టి పెరిగిన ఊరు కూడా అక్కడ ముత్యాలమ్మ అనమాట. సో, కానీ మేము ఆ ఊర్లో పండగ చేసుకుంటాం. ఈ ఊర్లో పండగ కూడా చేస్తాము. ఎందుకంటే పుట్టి పెరిగిన ఊరిది ఎప్పుడూ మర్చిపోకూడదు. అలానే మనకి ఎక్కడైతే నీడనిచ్చిందో అమ్మవారు, ఇక్కడే మాకు సొంత ఇల్లు కాబట్టి, ఈ ఊరిని కూడా మర్చిపోకూడదు కాబట్టి, అక్కడ పసుపు, కుంకుమ అమ్మవారికి చీర, జాకెట్ అన్నీ పెడతాను. అండ్ ఇక్కడ కూడా అన్నీ చేసుకుంటాను. సో, నెక్స్ట్ డే అమ్మవారి పండగ కాబట్టి, ముందు రోజే అన్నీ క్లీన్ చేసుకుందామని చెప్పి, ఈరోజు క్లీనింగ్ అంతా కూడా పెట్టుకుంటున్నాను. అండ్ కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకొని, డీప్ క్లీనింగ్ నీట్‌గా పెట్టుకున్నాననమాట. కబోర్డ్స్ అవన్నీ కూడాను. అండ్ నెక్స్ట్ డే వదిన వాళ్ళొస్తారు. మళ్ళీ వంటతో అంతటితోని కొంచెం క్లమ్జీగా ఉంటది. కొంచెం నీట్‌గా పెట్టుకుంటే బావుంటదని చెప్పేసి కిచెన్ అంతా కూడా ఇంకా నీట్‌గా క్లీన్ చేసుకున్నాననమాట. సో, కిచెన్‌కి కూడా నేను స్టవ్‌కైతే కొంచెం అది కూడా హ్యాపీ ప్లానెట్ వాళ్ళది యూజ్ చేస్తున్నాను. జిడ్డు మరకలన్నీ కూడా పోతున్నాయి. నీట్‌గా ఉంటుందనమాట. సో, అది అలా పెట్టి ఇంకా వెట్ వైప్స్ పెట్టుకొని నీట్‌గా క్లీన్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత మేడ మీద నుండి, అంటే మేడ మెట్ల నుండి కింద వరకు కూడా మొత్తం కడిగానండి. అది నేను వీడియో అయితే పెట్టలేదు గానీ, నాకు దగ్గర దగ్గర అది 2, 3 గంటలు పడతది అదంతా కడిగేసరికి ఒక్కదాన్ని. ఎప్పుడు మా కింద రెంట్‌కుండే అమ్మాయి చేస్తది. కాకపోతే తనిప్పుడు ప్రెజెంట్ అవైలబిలిటీలో లేదు. అంటే వాళ్ళ హస్బెండ్‌కి కొంచెం బాలేక పాపం హాస్పిటల్స్‌కి అది తిరుగుతుంది. సో, అందుకని నేను ఒక్కదాన్నే క్లీన్ చేసుకున్నాను. కార్తీక్ హెల్ప్ తీసుకుంటూ. సో, అయిపోయింది. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ద్వారబంధం కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు అన్నీ కూడా పెట్టుకుంటున్నాను. శుభ్రంగా ఉంటది. ఎందుకంటే అమ్మవారికి మనం అన్నీ చేస్తాం కదా! ఇంక ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంటదని చెప్పేసి అది కూడా చేస్తున్నానండి. ఆహ్, నిజంగా నాకొక్కటి అదృష్టమని ఎప్పుడు ఎందుకంటే భావిస్తాను. అందరూ అంటారండి నాకు, "అయ్యో! ఆడపిల్లలు లేరు. అయ్యో! ఆడపిల్లలు లేరని" అందరూ అయ్యో! అయ్యో! అంటారు. కానీ అంటే నేను అందరిని అనట్లేదు. అందరు ఆడపిల్లలు ఇప్పుడు పని చేయట్లేదండి నిజంగాన. మగపిల్లలు చేసినట్లుగా కూడా ఆడపిల్లలు ఎవ్వరూ పని చేయట్లేదు. ఆహ్, కానీ నాకు మాత్రం మా పిల్లలిద్దరూ చాలా హెల్ప్ చేస్తారు. వాళ్ళు లేకపోతే నేను నథింగ్ నిజంగా. అది గొప్పగా చెప్పడం కాదు. చాలామందికి చూసిన వాళ్ళకి తెలుసు. నాకెంత హెల్ప్ చేస్తారు పిల్లలు, నాకు ఎలా చూసుకుంటారు నన్ను అనేది. సో, వాళ్ళు లేకపోతే నేను నథింగ్. నిజంగా వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. నేను దేవుడి గది క్లీన్ చేసి, కిచెన్ క్లీన్ చేసి వెళ్ళిపోతే, చిన్నోడొచ్చేసి మొత్తం మాప్ పెట్టడం, ఇల్లు క్లీన్ చేయడం మొత్తం చేశాడు. నెక్స్ట్ డే వాడికి ఎగ్జామ్ ఉంది. అయినప్పటికీ కూడా ఒక 1 అవర్ బ్రేక్ తీసుకొని మొత్తం నాకు వర్క్ చేశాడు. అలానే కార్తీక్ వచ్చేసి నేను పైనుంచి కింద వరకు కూడా మొత్తం కడుగుతున్నానని చెప్పేసి తనొచ్చి నాకు హెల్ప్ చేశాడనమాట. సో, అలా నాకు
ఎవరో ఒకరు సాయం చేస్తారు. పిల్లలు మరీ ఎక్కువ సాయం చేస్తారనమాట. సో, అలా అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. బాల్కనీ అంతా కూడా ఇంకా నీట్‌గా క్లీన్ చేసుకొని, ముగ్గంతా కూడా పెట్టుకున్నాను. అండ్ ఇంకా తులసమ్మనైతే చేసుకోలేదండి. అవ్వలేదు. ఇంకా తులసమ్మని చేస్తే ఇంకా టైం పట్టేస్తది. అప్పటికే భోజనం పెట్టడానికి టైం అయిపోతుంది. అత్తయ్యకి అండ్ నైట్ అయిపోతుంది. సో, అందుకని చెప్పేసి ఇంకా తులసమ్మనైతే చేసుకోలేదు. బుధవారం ఎప్పుడో క్లీన్ చేసుకుంటాను. అండ్ ఎవ్రీ మంత్ మీ అందరికీ కూడా నేను అమెజాన్ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. అండ్ ఈ మంత్ కూడా అమెజాన్‌లోని చాలా సేల్ అయితే ఉందండి. సేల్స్‌లోని చాలా డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. ముఖ్యంగా మమాయత్ ప్రొడక్ట్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయంట. అండ్ నేనైతే చాలా ప్రొడక్ట్స్ మెబిలిన్‌వి అండ్ సన్ స్క్రీన్ లోషన్స్ అండ్ సెటాఫిల్ ఇంకా ఆహ్, విష్ కేర్ ఇలా ఇలా చాలా వాటిలి నేను తీసుకున్నాను. అవన్నీ ఇంకొస్తాయి. ప్రెజెంట్ అయితే మమాయత్ ప్రొడక్ట్స్ మీద చాలా డిస్కౌంట్స్ ఉన్నాయంట. మీకు కావాలనుకుంటే తీసుకోండి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆహ్, మీకు యూజ్ అవుతదనుకుంటేనే తీసుకోండి. మీకు ఉపయోగపడతదనుకుంటేనే అదర్‌వైజ్ లేదు. జస్ట్ నేను సేల్ అప్డేట్ అనేది ఇవ్వాలి మీ అందరికీ. కాబట్టి నేనైతే అప్డేట్ అనేది ఇస్తున్నాను. ఆహ్, మమాయత్ ప్రొడక్ట్స్ మీద అయితే మాత్రం హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇవన్నీ కూడా న్యూ బార్న్ బేబీ నుండి ఒక 5, 6 ఇయర్స్ వరకు కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవడానికి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి. షవర్ జెల్ దగ్గర నుండి ఫేస్ క్రీము, బాడీ లోషన్ అండ్ మాయిశ్చరైజర్, టాల్కమ్ పౌడర్ ఇవన్నీ కూడా మనకి ఆహ్, హ్యూజ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఆహ్, మీరెప్పుడైనా కూడా ఒకవేళ బేబీస్‌కి ముఖ్యంగా ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేయాలనుకున్నా కూడా ఫస్ట్ డాక్టర్ సలహా అయితే తీసుకోండి. ఎందుకంటే పిల్లల స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ కాబట్టి వాళ్ళకి పడతది అని అనుకుంటే గనక ఖచ్చితంగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మాత్రం పిల్లలకి వేరే వేరే బ్రాండ్స్ కన్నా ఎక్కువగా మమాయత్ బ్రాండ్ అండ్ సెటాఫిల్ బ్రాండ్, సెబామేడ్ ఏదో ఒక బ్రాండ్ ఈ 3 బ్రాండ్స్ చెప్తున్నారనమాట. సో, ఈ బ్రాండ్స్ అన్నీ కూడా అమెజాన్‌లోని ఆఫ్‌లైన్ కంటే ఆన్‌లైన్‌లో బాగా తగ్గించొస్తున్నాయి. సో, మీకు కావాలనుకుంటే తీసుకోండి. సోప్ దగ్గర నుండి అన్నీ కూడా ఫుల్ మంచి రేంజ్ అయితే డిస్కౌంట్స్‌లో వస్తున్నాయి. లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. మంచి మంచి ఆఫర్స్‌తో అయితే వచ్చాయన్నమాట. ఇదే కాకుండా ఇంకా చాలా వాటిల మీద డిస్కౌంట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, ఇవన్నీ కూడా మా అక్క వాళ్ళ పాప ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాపకంటే మా అక్క వాళ్ళ మనవరాలికి యూజ్ చేస్తున్నవి. మా ఇంట్లో యూజ్ చేస్తున్నవేనండి. ఇది అన్నీ కూడా డబ్బులు పెట్టి కొనుక్కుండు. తను కొనుక్కున్నదండి. నాకేం ప్రమోషన్‌కొచ్చినవి కాదు. మళ్ళీ ప్రమోషన్‌కొచ్చాయేమో అని అనుకుంటారేమో. ఇవన్నీ కూడా చాలా కాస్ట్‌లీ కూడా. ఇవి ఒకేసారి 5, 5,000 ఇలా పెడుతుంటారు వాళ్ళు. ఆహ్, కానీ అందరికి యూజ్ అవుతది. జస్ట్ హెయిర్ ఆయిల్ దగ్గర నుండి అన్నీ కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి కదా! మీ అందరికీ చూపించినట్టు ఉంటదని చెప్పేసి జస్ట్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అంతే. సో, సేల్ కూడా ఉంది. యుటిలైజ్ చేసుకొని లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్‌లో చెక్ చేయండి. అండ్ ఇదండి ఈరోజుటి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అండ్ ఉపయోగపడింది అనుకుంటున్నాను. మరో మంచి వ్లాగ్‌తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థాంక్ యూ.